Hi to everybody. Welcome to JD Soul and Sunday channel. How are you friends? ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్ ముచ్చట్లు. ఇంగ్లీష్ గ్రామర్ ముచ్చట్లలో ఆల్రెడీ 7 వీడియోస్ అయిపోయినాయి. ఫస్ట్ 2 వీడియోస్ ఆన్ ఆర్టికల్స్, నెక్స్ట్ కామన్ ఎర్రర్స్ అండ్ అండర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్స్ మీద ఒక వీడియో అయిపోయింది, ప్రొనౌన్స్ మీద 2 వీడియోస్ అండ్ వర్బ్స్ మీద ఒకటి అయిపోయింది. Now this is the second video on verbs. First video lo verbs మీద what's a verb, what's the importance of a verb, and one classification of verbs into main and auxiliary verbs. అంతవరకు అయిపోయింది. ఈరోజు verbs సెకండ్ వీడియోలో మనము ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ verbs గురించి చెప్పుకుందాం. And before we get into the topic, as usual, I remind you to subscribe the channel and press the bell symbol for updates. And you need not wait for others to share the videos with you. So subscribe for yourself and get the videos straight. Okay, thank you. Transitive verbs ante that verb takes an object. Intransitive verbs ante object తీసుకో, వాటికి ఆబ్జెక్ట్ ఉండదు, అయిపోయింది. సో ఏ వర్బ్కి అయితే ఆబ్జెక్ట్ అవసరమో, దానికి అంటూ ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుందో వాటిని మనం ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాము. అండ్ దేనికైతే ఏ వర్బ్కి అయితే ఆబ్జెక్ట్ ఉండదో దాన్ని మనం ఇంట్రాన్సిటివ్ అన్నాము. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయటం అవసరం, తర్వాత వర్బ్ని టెస్ట్ చేయటం అవసరం. అది ట్రాన్సిటివ్ వర్బ్గా ఉందా, ఇంట్రాన్సిటివ్ వర్బ్గా ఉందా, కొన్ని వర్బ్స్ తీసుకొని మనము వాటిని ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. అది ఇంగ్లీష్ సెంటెన్స్ యొక్క ప్యాటర్న్. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ పని చేసేవాళ్ళు. సబ్జెక్ట్ డస్ సమ్ వర్క్, సమ్ యాక్షన్. ఆ యాక్షన్ని చెప్పేది వర్బ్. ఈ యాక్షన్ దేని మీద అయితే రిజల్ట్ చూపిస్తుందో, దీని యాక్షన్ ఎఫెక్ట్ని ఏదైతే రిసీవ్ చేసుకుంటుందో అది ఆబ్జెక్ట్ అవుతుంది. అండ్ ఆబ్జెక్ట్ని గుర్తుపట్టాలి అంటే సింపుల్. ఆబ్జెక్ట్ ఒక ప్రొనౌన్ లాగా ఉంటుంది లేదా నౌన్ లాగా ఉంటుంది. సో ప్రొనౌన్స్ అండ్ నౌన్స్ ఆబ్జెక్ట్ లాగా మనకి అక్కడ ఉండొచ్చు. తర్వాత వర్బ్ తర్వాత వస్తుంది. ఆబ్జెక్ట్ అనేది వర్బ్ తర్వాత వస్తుంది. తెలుగులో మనకి కర్త, కర్మ, క్రియ. వర్క్ అనేది లాస్ట్కి వెళ్ళిపోతుంది. ఆబ్జెక్ట్ అనేది సెంటర్లో వస్తుంది. అతడు పుస్తకం చదువుతున్నాడు. అతడు అనేది సబ్జెక్ట్, పుస్తకం అనేది ఆబ్జెక్ట్, అది సెంటర్లో ఉంటుంది. చదువుతున్నాడు అనేటువంటి వర్బ్ అది లాస్ట్కి వెళ్ళిపోతుంది. మనకు అలా కాదు. ఇంగ్లీష్లో సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ లాస్ట్కి వెళ్ళిపోతుంది, అంటే వర్బ్ తర్వాత వస్తుంది. వర్బ్ తర్వాత వచ్చి వర్బ్కి ఆబ్జెక్ట్కి మధ్య ఎలాంటి ప్రపోజిషన్ కానీ లేకుండా ఉంటే అది ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. సో ట్రాన్సిటివ్ వర్బ్ అనేది తనకి అంటూ ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ని కలిగి ఉంటుంది. ద బాయ్ డ్రాంక్ అ గ్లాస్ ఆఫ్ మిల్క్. ద బాయ్ సబ్జెక్ట్, డ్రాంక్ వర్బ్. ఒక ప్రశ్న వేస్తాం, ఏమి తాగాడు అని అంటే ఎ గ్లాస్ ఆఫ్ మిల్క్ అని ఆన్సర్ వస్తుంది. వాట్ డిడ్ హీ డ్రింక్, దానికి ఆన్సర్ ఎ గ్లాస్ ఆఫ్ మిల్క్. సో ఎప్పుడైతే వాట్ అనేటువంటి క్వశ్చన్ మనం వేస్తే అక్కడ ఆన్సర్ వస్తుందో అక్కడ ఆబ్జెక్ట్ ఉన్నట్లుగా అర్థం. ద మ్యాన్ కిల్డ్ అ స్నేక్. వాట్ డిడ్ ద మ్యాన్ కిల్, ఏం చంపాడు అని ప్రశ్న వేస్తే స్నేక్ అనే ఆన్సర్ వస్తుంది. సో వాట్ అనే దానికి ఆన్సర్ వచ్చింది అని అంటే అక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. అంటే ఒక పని వెళ్ళి దాని మీద పడింది అని అంటే ఏంటి, ఏం జరిగింది అనేది అడిగినప్పుడు అక్కడ ఆన్సర్ ఉందన్నమాట. రైట్. హీ కట్ అన్ యాపిల్. ఒక యాపిల్ని కట్ చేశాడు. సో కట్ అనేటువంటి వర్బ్, దాని ఎఫెక్ట్ దేని మీద పడింది, వర్బ్ వెళ్ళి ఆబ్జెక్ట్ మీద పడింది, యాపిల్ మీద పడింది. సో వాట్ డిడ్ హీ కట్, అన్ యాపిల్. హీ సెంట్ అ మెసేజ్. వాట్ డిడ్ హీ సెండ్, ఏం పంపించాడు అంటే ఒక మెసేజ్, దానికి ఆన్సర్ వస్తూ ఉంది. ఓకే, అలాగే వాట్ అనే ఆన్సరే కాకుండా హూమ్ అనేటువంటి దానికి కూడా ఆన్సర్ చెప్తుంది ట్రాన్సిటివ్ వర్బ్. రాము
కాల్డ్ రఘు. హూమ్ డిడ్ రాము కాల్? రాము ఎవరిని పిలిచాడు? ఆన్సర్ రఘు. ఇంకా కూడా గమనించుకోండి, వర్బ్కి ఇమ్మీడియట్గా ఆబ్జెక్ట్ వస్తేనే అది ట్రాన్సిటివ్ అవుతుంది. వర్బ్కి ఆబ్జెక్ట్కి మధ్య ఒక ప్రపోజిషన్ వచ్చింది అని అంటే అది ఇంట్రాన్సిటివ్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ కొన్ని ట్రాన్సిటివ్ వర్బ్స్ చూద్దాం మనం. షీ ఇన్వైటెడ్ దెమ్. హూమ్ డిడ్ షీ ఇన్వైట్? హూమ్ అనే క్వశ్చన్ వేస్తే ఆన్సర్ వచ్చేసి షీ ఇన్వైటెడ్ దెమ్. షీ ఆస్క్డ్ హిమ్. అతన్ని అడిగింది. సో whom did she ask? Him. That is the answer. So what అనే దానికి ఆన్సర్ ఇవ్వగలిగిన, whom అనే దానికి ఆన్సర్ ఇవ్వగలిగిన ఆ సెంటెన్స్ మనకి అక్కడ ట్రాన్సిటివ్ వర్బ్ని ఉంది దాంట్లో అని అర్థం. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, వర్బ్కి ఈ ఆబ్జెక్ట్కి మధ్య ఇంకేమీ ఉండదు. అంటే అడ్జెక్టివ్ ఉండొచ్చు. నౌన్స్ దే టేక్ అడ్జెక్టివ్స్. ఆర్టికల్స్ తీసుకుంటాయి నౌన్స్. సో ఆర్టికల్ ఉండొచ్చు మధ్యలో, లేదా ఒక అడ్జెక్టివ్ ఉండొచ్చు, అంతవరకే కానీ ప్రపోజిషన్ ఉండదు. ప్రపోజిషన్ ఉంది అని అంటే అది ఇంట్రాన్సిటివ్ అవుతుంది. ఇప్పుడు ఇంట్రాన్సిటివ్ చూద్దాం. ఇంట్రాన్సిటివ్ని మనము 2 టైప్స్ కింద చూద్దాం. ఒకటి, ఆ సెంటెన్స్లో అసలు ఆబ్జెక్ట్ అనేది ఉండదు. బర్డ్స్ ఫ్లై, అంతే, పక్షులు ఎగురుతాయి. ఇంకా అక్కడ వాట్ అని హూమ్ అని అంటానికి లేదు. బర్డ్స్ ఫ్లై కంప్లీట్గా ఉంది. ఫిష్ స్విమ్. విండ్ బ్లోస్. ద బేబీ క్రైడ్. ద మ్యాన్ స్లెప్ట్. నిద్రపోయాడు. ఇంకా దాన్ని వాట్ అని అంటానికి లేదు. అర్థమైందా? సో కొన్ని వర్బ్స్కి ఆబ్జెక్ట్ అవసరం లేదు. ఇంకా కూడా జంప్. ది జంప్డ్. ది జంప్డ్ అనేదానికి ఇంకా అక్కడ దానికి ఆబ్జెక్ట్ ఏముంటుంది? ఒక యాపిల్ తిన్నాడు అని అంటే తిన్నాడు అనేదానికి అక్కడ ఏం తిన్నాడు అనేది అక్కడ అవసరం. జంప్ అనేదానికి ఏం జంప్ అని అనడానికి లేదు. అంటే అసలు క్వశ్చనే ఫామ్ అవ్వదు. జంప్ లాగానే రన్. హీ ర్యాన్. ద బాయ్స్ రన్. పరిగెడుతున్నారు. ఇంక వాట్ అనేదానికి హూమ్ అనేదానికి అక్కడ క్వశ్చన్ కూడా ఫామ్ అవ్వదు. ఓకే, సో క్రై. స్మైల్. షీ స్మైల్డ్. లాట్. సో ఇవన్నీ కూడాను ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. గోస్, వెళ్తున్నాడు. వాట్ అంటానికి లేదు, ఎక్కడికి అనొచ్చు, అంతేగాని వాట్ అంటానికి రాదు. హూమ్ అంటానికి కూడా రాదు. సో గోస్. రైట్. సో ఇంట్రాన్సిటివ్ వర్బ్స్కి అసలు ఆబ్జెక్టివ్ లేకుండా సెంటెన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఆబ్జెక్టివ్ ఉంది అని అంటే కూడా అది ప్రపోజిషన్ ఉంటుంది మధ్యలో. సో ప్రపోజిషన్కి సంబంధించిన ఆబ్జెక్ట్ అయి ఉంటుంది. ఆబ్జెక్ట్స్ని వర్బ్స్ తీసుకుంటాయి, ప్రపోజిషన్స్ తీసుకుంటాయి. అంటే ఆబ్జెక్ట్ దేనికి రిలేట్ అయి ఉంటుంది అని అంటే ఒక వర్బ్కైనా రిలేట్ అయి ఉంటుంది, లేదా ఒక ప్రపోజిషన్కైనా రిలేట్ అయి ఉంటుంది. మన వర్బ్స్ గురించి వర్బ్కి రిలేట్ అయి ఉంటేనే అది ట్రాన్సిటివ్ వర్బ్. అక్కడ ఆబ్జెక్ట్ ఉండి కూడాను అది వర్బ్కి సంబంధం లేకుండా ప్రపోజిషన్కి రిలేట్ అయి ఉంది అని అంటే అది ఆబ్జెక్ట్ వర్బ్ది కాదు. వర్బ్ది కాదు కాబట్టి అది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. లైక్ షీ గోస్ టు స్కూల్. షీ గోస్ టు స్కూల్. గోస్ అనేది మనకు వర్బ్, స్కూల్ అనేది ఉంది, కానీ అది ఇక్కడ ఆబ్జెక్ట్ కాదు. ఈ గోస్ అనేటువంటి వర్బ్కి సంబంధించిన ఆబ్జెక్ట్ కాదు. అది మధ్యలో ఏమొచ్చిందంటే ఈ గోస్ అనే వర్బ్కి స్కూల్ అనేటువంటి ఆబ్జెక్ట్కి మధ్యలో టు అనేది ప్రపోజిషన్ వచ్చింది. సో ఈ స్కూల్ అనేది ఆ టూకి సంబంధం. ఎక్కడికి వెళ్తా ఉందంటే స్కూల్కి వెళ్తూ ఉంది. ఆ టూ అనేది ఆ డెస్టినేషన్ దాన్ని చూపిస్తూ ఉంది. ఎక్కడైతే మనకి ఆబ్జెక్ట్ ఉండి కూడాను అది మనం ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని ఎప్పుడు చెప్పగలుగుతాము అని అంటే మధ్యలో ఒక ప్రపోజిషన్ వస్తుంది. అలా ఏమీ లేకుండా వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ ఉన్నాయి అని అంటే ట్రాన్సిటివ్. వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ ఉండి మధ్యలో ప్రపోజిషన్ ఉంది అని అంటే ఇంట్రాన్సిటివ్. ఓకే, సో ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ మనం ఏం నేర్చుకున్నాము అని అంటే ఆబ్జెక్ట్స్ రెండిటికి సంబంధం. ఒకటి వర్బ్కైనా సంబంధం, లేదా ప్రపోజిషన్కైనా సంబంధం. సో ఆబ్జెక్ట్ అనేది ప్రతిసారి వర్బ్కే రావాలని లేదు, ప్రపోజిషన్కి కూడా రావచ్చు.
ప్రపోజిషన్కి వచ్చినప్పుడు మనం దీన్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాం. లేదా అసలు ఆబ్జెక్టివ్ లేకుండా సెంటెన్స్ రావచ్చు. బర్డ్స్ ఫ్లై, విండ్ బ్లోస్, ఓకే, ద బేబీ క్రైస్, ఇలాంటివన్నీ కూడా. సో 2 టైప్స్గా సెంటెన్స్ రావచ్చు ఇంట్రాన్సిటివ్లో. ఒక్కోసారి ఒక వర్బ్ అది ట్రాన్సిటివ్గా ఉండొచ్చు, ఇంట్రాన్సిటివ్గా కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఫ్లై అన్నాం, బర్డ్స్ ఫ్లై అన్నప్పుడు అక్కడ ఆబ్జెక్ట్ అనేది లేదు, తీసుకోవట్లేదు, కాబట్టి ఇంట్రాన్సిటివ్ అయింది. ద బాయ్ ఫ్లైజ్ ఎ కైట్, ఒక కైట్ని ఎగరేస్తున్నాడు అనేటువంటి మీనింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అక్కడ వర్బ్ వెంటనే ఆబ్జెక్ట్ వచ్చింది. సో అది ట్రాన్సిటివ్ అవుతుంది. హీ ఫ్లైజ్ ఏరోప్లేన్స్, మామూలుగా అయితే ఫ్లై అంతే. హీ ఫ్లైజ్ ఏరోప్లేన్స్ అన్నామనంటే అక్కడ మళ్ళీ ఆబ్జెక్ట్ వచ్చింది. సో కొన్నిసార్లు కొన్ని వర్బ్స్ మనకి ట్రాన్సిటివ్గా ఉండొచ్చు, ఇంట్రాన్సిటివ్గా ఉండొచ్చు. ఇక్కడ ఇంకా ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో ప్యాసివ్ వాయిస్ ఎప్పుడు కూడాను ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. ప్యాసివ్ వాయిస్ ఎప్పుడు కూడాను ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. సో ఆబ్జెక్టే లేని సెంటెన్స్ ఉంది అని అంటే ఆటోమేటిక్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్యాసివ్ వాయిస్ ఈజ్ నాట్ పాసిబుల్, బికాస్ ప్యాసివ్ వాయిస్ స్టార్ట్స్ విత్ అన్ ఆబ్జెక్ట్. అండ్ ఇఫ్ దెర్ ఈస్ నో ఆబ్జెక్ట్ ఇన్ ద సెంటెన్స్, ప్యాసివ్ వాయిస్ ఈజ్ నాట్ పాసిబుల్. దాన్ని ఇంకెప్పుడు కూడా యాక్టివ్ వాయిస్లోనే చెప్పాలి. బర్డ్స్ ఫ్లై అని అన్నాము అని అంటే దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి చెప్పలేము. ద బాయ్ బ్రాట్ ఎ టాయ్ చెప్పొచ్చు, ఎ టాయ్ వాజ్ బ్రాట్ బై ద బాయ్, ఎందుకంటే అక్కడ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి దాంతో మనం ప్యాసివ్ వాయిస్ని తయారు చేస్తున్నాం. ఆబ్జెక్ట్ లేనప్పుడు ఫిష్ స్విమ్, ఇంకా అక్కడ నీకు ఆబ్జెక్ట్ ఏం లేదు కాబట్టి ప్యాసివ్ వాయిస్ అనేది పాసిబుల్ కాదు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆబ్జెక్ట్ లేని సెంటెన్సెస్ అంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఉన్నటువంటి సెంటెన్సెస్ని మనము ప్యాసివ్ వాయిస్లోకి మార్చలేము. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అలాగే ఇస్తారు. హీ గోస్ టు స్కూల్ అంటాడు, ఆ స్కూల్ అనేది ఆబ్జెక్ట్ కదా అని దాంతో మనము ప్యాసివ్ వాయిస్ ట్రై చేస్తాము, బట్ అది చాలా ఆడ్గా పెక్యులర్గా వస్తుంది. ద స్కూల్ ఈజ్ బీయింగ్ గాన్ బై హిమ్ అట్లా వస్తుంది. సో దట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే అప్పుడే మనకు అర్థం అవ్వాలి ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, కానీ ఆబ్జెక్ట్ వర్బ్కి సంబంధం లేదు, ఇది టు అనేటువంటి ప్రపోజిషన్కి సంబంధం. సో ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఉంది ఇక్కడ, అండ్ ప్యాసివ్ వాయిస్ ఈజ్ నాట్ పాసిబుల్ అని మనకి అప్పుడే అది అర్థమైపోవాలి. సో ఈ రకంగా మనకి ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఉంటాయి. ఇవి ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆబ్జెక్ట్ తీసుకుంటే ట్రాన్సిటివ్, ఆబ్జెక్ట్ని తీసుకోవట్లేదు అంటే ఇంట్రాన్సిటివ్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ నేను తర్వాత మీకు షీట్ పెడతాను, దాంట్లో మీరు ఐడెంటిఫై చేయండి ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్. చేయలేకపోతే ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు ఇంకా ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ కావాలి, ఏ రకంగా ఏ లెవెల్లో కావాలి, ఇప్పుడు ఇది మరీ బేసిక్ లెవెల్లో ఉందా, దీనికంటే కొంచెం అడ్వాన్స్డ్గా కావాలా, ఇక మీకు ఎలా కావాలి అనేది మీరు కామెంట్ బాక్స్లో చెప్తూ ఉన్నారు అని అంటే దాన్ని బట్టి నెక్స్ట్ చేసే వీడియోస్ మీకు అనుకూలంగా చేయడానికి వీలవుతుంది. వీడియోస్ని కూడాను నేను వెంటనే రిలీజ్ చేయట్లేదు, ఎందుకంటే కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకోవాలని ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ లెర్నింగ్ గ్రామర్, దట్ విల్ హెల్ప్ యూ ఇన్ మెనీ వేస్. గ్రామర్ నాలెడ్జ్ అనేది ఇట్ షుడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ జనరల్ నాలెడ్జ్. అది ఎగ్జామ్స్ టైంలోనే చదవటం కాదు, రెగ్యులర్గా స్లోగా పాయింట్ బై పాయింట్ గ్రామర్ నేర్చుకుంటూ ఉండాలి. అది మీ దగ్గర బాగా స్టోరేజ్లో ఉండిపోవాలి. ఓకే, అండ్ టేక్ కేర్.